అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 15 విందాం. ఈ రోజు గురించి ఎన్ని కళ్ళ కన్నానో నీకు తెలుసా? ఎంతో ఆశతో ఏర్పాట్లు చేశాను. నువ్వు సంతోషిస్తావు అనుకుంటే ఇలా మాట్లాడి నన్ను బాధ పెడతావు అనుకోలేదు. అంతగా నీకు ఇష్టం లేనప్పుడు నేను బలవంతం చేయను అంటూ కోపంగా బెడ్ మీద ఉన్న పూలను విసిరేయబోయాడు. అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్న కోపాన్ని, ఆశాభంగాన్ని చూసి చటుక్కున అతను చేపట్టుకుంది వర్షిణి. వదులు వర్షిణి, నాకు ఈ శిక్ష పడాల్సిందేలే. నీ వెనకబడి పిచ్చోళ్ళ తిరుగుతున్నాను కదా, ఏమన్నా పడాల్సిందే, ఏం చేసినా చూడాల్సిందే అంటూ చెయ్యి విదిల్చుకుని అక్కడున్న వాటిని చెల్లాచెదరు చేయబోయాడు. అతని చెయ్యి మరింత గట్టిగా పట్టుకుని ఆపుతూ, సారీ ఇషా, నువ్వింత బాధపడతావు అనుకోలేదు. మన పెళ్లి ముచ్చట ఎలాగో వాళ్ళు తీర్చుకోలేకపోయారు. కనీసం ఈ శుభకార్యమైన వాళ్ళ చేతుల మీదుగా జరిగితే వాళ్ళు సంతోషిస్తారని అలా అన్నాను. అంతేకాని నాకు మరే ఉద్దేశం లేదు అన్యాయంగా అంది. పద వెళ్దాం, మరింత కోపంగా అన్నాడు ఇషాన్. సారీ చెప్పానుగా, ఇంకా కోపం పోలేదా అంది వర్షిణి. కానీ ఇషాన్ మాట్లాడలేదు. ఆ వెన్నెల వెలుగులో అతను కోపంతో జ్వలిస్తున్న అగ్నిగోళంలా కనిపిస్తున్నాడు. ఓ క్షణం పాటు ఆలోచిస్తూ ఉండిపోయింది. నిజమే, ఎప్పుడు దగ్గరకు తీసుకోబోయినా దూరం పెట్టింది. కనీసం ఒక హగ్, ఒక చిన్న ముద్దు కూడా ఇవ్వలేదు. ఎన్నో ఆశలతో తొలి రాత్రి ఏర్పాటు చేశాడు. ఇలా తిరస్కరించడం అతని హాని దెబ్బతీసినట్టుంది. ఇంకా అతని దూరం పెట్టడం మంచిది కాదేమో. ఎలాగో పెళ్లి కూడా అయిపోయింది, ఇంకా అతను బాధ పెట్టడం ఎందుకు? పెళ్ళైన కొన్ని గంటల్లోనే తమ మధ్య విభేదాలు ఎందుకు? జరక్క మాందు. అతన్ని సంతోషపెట్టడం భార్యగా తన ధర్మం అనుకుంది. ఐమ్ సారీ ఇషు, నిన్ను బాధ పెట్టానంటూ బ్రతిమలాడింది. కానీ కావాలనే పెట్టి చేశాడు ఇషాన్. ప్లీజ్ ఈషు, నువ్వేం చేసినా నేను అడ్డు చెప్పను. ఈరోజే మనకు పెళ్ళయింది, ప్లీజ్ నువ్వు అలా ఉండకు. నాకు బాధగా ఉంటుందంటూ ఆమె గొంతు సన్నగా వణికింది. ఇక మరీ పెట్టి చేయడం బాగోదనుకున్నాడు ఇషాన్. మూడు రావట్లేదు వర్షిణి, చెడగొట్టేశావు అలిగినట్టుగా అన్నాడు. ఆ మాటకి సన్నటి నవ్వు ఆమె పెదాలపై విరిసింది. అయితే ఇప్పటికైనా ఏదో ఒక బస్సు దొరుకుతుంది, ఇంటికి వెళ్దాం పదా నవ్వుకుంటూ అంది. అమ్మో వద్దు అంటూ అమాంతో ఆమెను తన కౌగిల్లో బంధించి పెదవులపై తీపి ముద్ర వేశాడు ఇషాన్. తొలి ముద్దును తీయగా అనుభవిస్తూ అలానే ఉండిపోయారిద్దరు. ఆమె కింది పెదవును చటుక్కును కొరికాడు. చిన్నగా మూలిగింది వర్షిణి. ఇక ఆగలేక ఆమెను అమాంతం రెండు చేతులతో ఎత్తుకుని పరుపుపై పడుకోబెట్టాడు. ఫస్ట్ నైట్ అంటే మనిద్దరమే కదా చేసుకోవాల్సింది, మధ్యలో పెద్దవాళ్ళు ఎందుకు హనీ చిలిపిగా అన్నాడు. ఆ మాటకి వర్షిణి మొహం సిగ్గుతో ఎర్రబడింది. సిగ్గుతో ఎర్రబడి ముగ్ధ మనోహరంగా ఉన్న మోము చూస్తూ, ఈ రోజు కోసం ఎన్నాళ్ళకి ఎదురు చూస్తున్నానో తెలుసా మత్తుగా అంటూ ఆమె చీరకుచ్చడమే చేయి వేశాడు. అంత తొందర ఎందుకు, కాసేపు కబుర్లు చెప్పుకుందాం అంది అతను చేయి పట్టుకుంటూ. ఇప్పుడేం కబుర్లు ఆశ్చర్యంగా అన్నాడు. ముందు ముందు గడపబోయే జీవితం గురించి, కెరియర్ గురించి అంది. నాతో గడపబోయే జీవితం గురించి చాలా ఆశలు పెట్టుకున్నట్టుంది. రేపు ఉదయం కానీ అసలు విషయం తెలియదు. అప్పుడు గుండెలు బాదుకుంటూ ఏడుస్తుందేమో అనుకుంటూ వాటి గురించి తర్వాత మాట్లాడుకుందామంటూ ఆమె జాకెట్ మీద చెయ్యి వేస్తూ అన్నాడు. ఏదో అనబోయిన వర్షిణి అతని కళ్ళల్లో కనిపిస్తున్న కోరికను చూసి మాట్లాడలేకపోయింది. ఇషాన్కి ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంది. ఇంతటి అందాల రాశి తన సొంతమైందంటే అతనికి నమ్మబుద్ధి కావడం లేదు. థ్యాంక్ యూ హనీ సున్నితంగా ముద్దాడాడు. ఇది చాలా సంతోషకరమైన సమయం. నీకేదైనా బహుమతి ఇవ్వాలని ఉంది, ఏం కావాలో కోరుకో అంటూ మనస్ఫూర్తిగా అడిగాడు. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది, అంతకంటే వేరే బహుమతులు ఏమీ వద్దు మృదుమధురంగా అంది వర్షిణి. ఆమె ప్రేమకు అతని మనసు మోగబోయింది. పర్వాలేదు హనీ, కోరుకో అన్నాడు ఇషాన్. నువ్వే నాకు పెద్ద బహుమతి, ఇంకేం వద్దంటూ అతని నుదుటిని ప్రేమగా ముద్దాడింది. అతనికి ఏమనాలో తెలియలేదు. సడన్గా గుర్తొచ్చినట్టు అతని పక్కనే ఉన్న షర్ట్ జేబులో నుంచి చిన్న బాక్స్ తీసి అందులో ఉన్న డైమండ్ రింగ్ ఆమె వేలుకు తొడిగి, మన ఫస్ట్ నైట్కి ఇది నా గిఫ్ట్, బాగుందా అని అడిగాడు. నీ ప్రేమంత బాగుందంటూ తన వేలుకున్న రింగ్ను ముద్దు పెట్టుకుంటూ అందామె.
ఆమె అలా మాట్లాడుతుంటే అతనిలో గిల్టీ ఫీలింగ్ పెరిగిపోయింది. సముద్రం మీద నుంచి వస్తున్న చల్లటి గాలికి ఆమె శరీరం వణుకుతుంటే బెడ్షీట్ కప్పుకొని లేచి కూర్చుని, ఈషు, ఈ వెన్నెల, ఈ సముద్రం, ఈ పరిసరాలు చాలా బాగున్నాయి. నీకింత మంచి టేస్ట్ ఉందనుకోలేదు నవ్వుతూ అంది. అతను మామూలు మూడ్లోకి వస్తూ వన్ మోర్ అంటూ ఆమె పెదాలను తన పెదాలతో మూసేశాడు. ఆమె అభ్యంతరం చెప్తున్నా కూడా లెక్క చేయలేదు. ఉన్నట్టుండి ఇషాన్కి మెలకు వచ్చింది. రేడియం రైల్ వాచ్ 4 గంటల సమయం చూపిస్తోంది. ఒళ్ళు విరుచుకుంటూ పక్కకు చూశాడు. వాడిపోయిన గులాబీలా వర్షిణి పడుకునే ఉంది. తన ముఖంలో అలసట కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. అయినా కూడా పెదాలపై చిరునవ్వు చెదరలేదు. తన అల్లరికి ఆమె పెదాలు మరింత ఎరిపెక్కాయి. బుగ్గలపై పళ్ళగాట్లు, చెదిరిన బొట్టు, వాడిన మల్లెలు. రాత్రంతా ఆమెను చాలా ఇబ్బంది పెట్టాడు. అయినా తను భరించింది. నా సంతోషమే తన సంతోషం అన్నట్టుగా తనకి పూర్తిగా సహకరించింది. మత్తుగా నిద్రపోతున్న ఆమె ఇంతకు ముందు కనిపించినంత అందంగా, ముగ్ధ మనోహరంగా కనిపించింది. చూస్తుంటే అలానే చూడాలనిపించింది ఇషాన్కి. ఎంత అందం! ఈ అందం నా సొంతమైందా అంటూ అతను ఇంకా నమ్మలేకపోతున్నాడు. ఎన్నిసార్లు ఆమెను తనలో కలుపుకున్నా అతని దాహం తీరలేదు. వర్షిణిలో ఏదో మ్యాజిక్ ఉంది. ఆమెను అలా చూస్తుంటే అతనిలో మళ్ళీ కోరిక చెలరేగింది. ఇక నిగ్రహించుకోలేక ఆమెను బంధించాడు ఇంకోసారి. దాంతో ఆమెకు మెలకు వచ్చింది. ప్లీజ్ ఈషు, నాకు నిద్ర వస్తోంది. రాత్రంతా నిద్రపోనివ్వలేదు. వదులు, అలసిపోయాను బాగా అంది వర్షిణి. నువ్వు హాయిగా నిద్రపో, నా పని నేను చేసుకుంటాను. ఈ అందమంతా నాదేగా కొంటెగా అన్నాడు ఇషాన్. ఆ మాటకి సిగ్గుతో ఎర్రబడిన ఆమె ముఖం అతనికి చూపించలేక అతని హృదయంలో తలదాచుకుంది వర్షిణి. మనసారా ఆమెను తనలో మరోసారి కలుపుకున్నాడు ఇషాన్. తన హృదయంపై తలవాల్చి పడుకున్న వర్షిణి చూస్తుంటే అతనికి జాలేసింది. పాపం, నన్నెంత గుడ్డిగా నమ్మేసింది. ఎంతోమంది అందగాళ్ళను కాదని నాకు లొంగిపోయింది. చిన్న పసుపు తాడుతో నా కాళ్ళ దగ్గర పడింది అనుకుంటూ ఆమెకు మెలకువ రాకుండా పక్కకు జరిపి పడుకోబెట్టి పైకి లేవబోతుండగా ఆమె గుండెలపై పచ్చడి తాళి కనిపించింది. ఇషాన్, నువ్వు చేస్తున్నది తప్పు. తను నిన్ను నమ్మొచ్చింది. తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించింది. మనసా వాచా నీ అర్థంగా అయింది. ఆమెను మోసం చెయ్యకంటూ తన అంతరాత్మ గోలపెట్టింది. అతనికి తన ఆస్తి, అంతస్తు, సమాజంలో మర్యాద, తల్లిదండ్రులు అన్నీ గుర్తొచ్చాయి. దాంతో నసిపెడుతున్న అంతరాత్మ పీక నొక్కి బట్టలు వేసుకుని కిందకొచ్చి రూమ్కి వెళ్ళిపోయాడు. సక్సెస్, గ్రాండ్ సక్సెస్ అని గర్వంగా అంటూ ఇషాన్ కన్నుకొట్టాడు. తన వాలకం చూస్తేనే అర్థమైంది అతను వర్షిని లొంగ తీసుకున్నాడని. దాంతో చందు పెదవులపై క్రూరమైన నవ్వు వెలిసింది. శభాష్ ఇషాన్, అలాంటి దాన్ని లొంగ తీసుకుని మగాడి అనిపించుకున్నాం. గెలుపు నీదే. నీకు క్షమాపణ చెప్పడానికి రెడీ అన్నాడు చందు మోకాళ్ళపై కూర్చుని. అది చూసిన ఇషాన్, అది చాలు, నువ్వు నా ఫ్రెండురా. అమృతవర్షిణి లాంటి అందగత్తెనని వలచింది. ఎవరిని కన్నెత్తి చూడండి నా ఒళ్ళో వాలిపోయింది. అది కేవలం నీ వల్లే సాధ్యమైందిరా. నువ్వు పందెం వేయకపోతే నేను పట్టించుకునేవాడిని కాదు. ఇంత అందమైన అనుభవం కలిగేదే కాదు. ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. ఈ సమయంలో నేను క్షమించేస్తున్నాను. నా గెలుపు గుర్తుగా పార్టీ చేసుకోండి. నేను ఇంటికి వెళ్తున్నానంటూ నోట్ల కట్టొకటి స్నేహితులపైకి విసిరాడు ఇషాన్. అంత సంబరపడి కిషాన్, ముందు ముందు ఉంది నీకు. ఈరోజు ఎంత సంతోషపడుతున్నావో అంతగా రెట్టింపు ఒకరోజు ఏడుస్తావు అంటూ సుధీర్ కోపంగా అన్నాడు. కానీ అతని మాటలు నిషాన్ పట్టించుకోలేదు. అతను వర్షంతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుని సంతోషంలో తేలియాడుతున్నాడు. సూర్యుని నిలువెచ్చని కిరణాలు మొహాన్ని తాకుతుంటే మెల్లగా కళ్ళిప్పింది వర్షిణి. పక్కన చూస్తే ఇషాన్ కనిపించలేదు. చుట్టూ చూసింది, అయినా కనిపించలేదు. నెమ్మదిగా లేచింది. ఒంటి మీద బ్లాంకెట్ జారిపోయింది. తను తాను చూసుకుని అదిరిపోయింది. రాత్రి జరిగింది గుర్తురాగానే ఆమె పెదవులపై మనోహరమైన నవ్వు విరిసింది. తన ఒంటి మీదున్న పళ్ళగాట్లను చూసి, ఈషు ఎంత అల్లరివాడు, రాత్రంతా నిద్రపోనీయలేదు. ఉత్తన్నా వినిపించుకుంటేగా తన ప్రేమంతా కురిపించాడు. తమ తొలి సంగమం గుర్తొచ్చి ఆమె బుగ్గలు మందారాలయ్యాయి. పక్కనే పడున్న చీరను గబగబా కట్టుకుంది.
ఒళ్ళంతా ఒకటే నొప్పులు. తన దూకుడుతో ఒళ్ళంతా హోనం చేశాడంటూ ముద్దుగా అనుకుంటూ, ఇంతకీ ఈషు ఎక్కడికి వెళ్ళాడు అంటూ బోట్ మొత్తం చూసి మళ్ళీ పైకొచ్చింది. ఏదైనా కావాల్సొచ్చి వెళ్ళాడేమో అనుకుంది. నలిగిన పక్క నీట్గా వేసి పూలన్నీ ఒక చోటకు చేర్చి సముద్రంలోకి వేసింది. చుట్టూ నీట్గా చేసింది. బాటిల్లో ఉన్న నీళ్లతో మొహం కడుక్కొని జడ వేసుకుని అతని కోసం నిరీక్షించసాగింది. బోట్ చివరకు వెళ్ళి కనుచూపు మేర చూసింది. ఎక్కడా కనిపించలేదు. ఇంతలో ఏవో అరుపులు వినిపించడంతో అటువైపు చూసింది. దూరంగా ఉన్న గుడిసెల దగ్గర పిల్లలు ఆడుకుంటూ కనిపించారు. వాళ్ళలరే వినిపించింది. కాసేపు వాళ్ళని చూస్తూ గడిపింది. ఇంకా అతను రాకపోవడంతో ఫోన్ చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఏమైంది అనుకుంది వర్షిణి. మరోపక్క ఎండకు తాళలేకుండా ఉంది. అందుకే కిందకి దిగింది. నడుచుకుంటూ వస్తుండగా రాత్రి ఇషాంత్తో మాట్లాడిన వ్యక్తి కనిపించాడు. వర్షిణి చూడగానే అతను గబగబా వచ్చి, సార్ ఇంటికి వెళ్ళిపోయారు మేడం, మిమ్మల్ని కూడా ఇంటికి వెళ్ళమని చెప్పారన్నాడు. కానీ ఆమెకు అర్థం కాలేదు. ఏంటి అంది. అతను మళ్ళీ అదే విషయం చెప్పాడు. వర్షిణికి చాలా అయోమయంగా అనిపించింది. ఇలా చేశాడేంటి ఈషు అనుకుంది. కానీ అతని మీద ఎలాంటి అనుమానం రాలేదామెకి. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసినా అదే సమాధానం వచ్చింది. ఈషు రూమ్కి వెళ్ళుంటాడు, తనకు చెప్పమని అనుంటాడు. అది అతను అర్థం చేసుకోకుండా ఇలా చెప్పాడేమో అనుకుంది. వెంటనే ఇషాన్ రూమ్కి బయలుదేరింది. అతని చుట్టూ చేరిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, అదృష్టం అంటే నీదేరా, అంతటి అందగత్తెను కుక్కలాని చుట్టూ తిప్పుకున్నాం, దాని పొగరணிచి మగాడు అనిపించుకున్నాం, మన పరువు నిలబెట్టావని పొగడసాగారు. అది ఎన్ని ముప్పు తిప్పలు పెట్టిందో మీకేం తెలుసురా, ఆఖరికి పెళ్లి చేసుకుంటే గాని లొంగలేదన్నాడు ఇషాన్. అసలు హీరోవి, నువ్వు లేకుండా పార్టీ ఏంట్రా, ఈ పూటకుండరా అన్నారు వాళ్ళు. వచ్చి చాలా రోజులైంది, మా డాడీ తెగ ఫోన్లు చేస్తున్నారు, నేను వెళ్ళకపోతే ఆయన వచ్చినా వస్తారంటూ బ్యాగ్ భుజాన్ని తగిలించుకున్నాడు ఇషాన్. ఒరే ఇషాన్, నేను చెప్పేది వినరా, వర్షిని మోసం చేయకరా, పెళ్లి చేసుకుని ఇలా వదిలేయడం భావ్యం కాదంటూ బ్రతిమలాడాడు సుధీర్. నీతో చస్తున్నాన్రా, పందెం ప్రకారమే నేను ఇదంతా చేశాను, తన భార్య కాదు, అర్థమైందా అంటూ గుమ్మం దగ్గరకు వచ్చినవాడల్లా ఎదురుగా ఉన్న అమృతవర్షిని చూసి షాక్ కొట్టినట్టుగా ఆగిపోయాడు. అప్పటికే వాళ్ళ మాటలు విన్న అమృతవర్షిని అతనికంటే ఎక్కువ షాక్తో అతని వైపు కళ్ళప్పగించి చూస్తోంది. ఆమెను చూసి అందరూ బయటకు వెళ్ళిపోయారు. ఇషు, ఏం మాట్లాడుతున్నావు? ఆ మాటలు తడబడ్డాయి. అప్పటికి తేరుకున్న అతను, ఇంకా అర్థం కాలేదా అన్నాడు. అంటే అయోమయంగా అంది. నువ్వు అందగత్తవని, బాగా చదువుతావని నీకు గర్వమట కదా, నీ నీడను కూడా ఎవరు తాకలేరట, నిన్ను ప్రేమలో పడేయడం అంత ఈజీ కాదని, అందానికి డబ్బుకు కూడా లొంగవని నీ గురించి నా ఫ్రెండ్స్ చాలా గొప్పగా చెప్పారు. ఆఫ్టర్ ఆల్ ఒక మామూలు అమ్మాయివి, అందం తప్ప ఏముంది నీ దగ్గర, అందుకే నిన్ను లొంగదీస్తానని ఛాలెంజ్ చేశాను, అనుకున్నట్టుగానే నిన్ను ప్రేమించినట్టుగా నటించాను. నా ప్రేమ నిజమని నువ్వు నమ్మావు, నా ప్రేమలో పడ్డావు, నిన్ను నా సొంతం చేసుకున్నాను, పందెం ప్రకారం నేను గెలిచాను, ఇక నీతో నాకు పని లేదు, అందుకే నిన్ను వదిలేసి మా ఇంటికి వెళ్ళిపోతున్నాను, అర్థమైందా తాపిగా అన్నాడు. కొన్ని క్షణాల పాటు మాట రాక అతని వైపు చూస్తుండిపోయింది వర్షిని. మరి దీని సంగతి ఏంటి? తాళిని చూపిస్తూ గొంతు వణుకుతుండగా అంది వర్షిని. పెళ్ళి నిజం అనుకుంటున్నావా? ఇది కూడా నాటకమే, నేను లొంగ తీసుకోవడానికి కట్టాల్సి వచ్చింది, ఏం చేయను, కనీసం టచ్ కూడా చేయనివ్వలేదు మరి నువ్వు, అందుకే తాళికట్టు లొంగ తీసుకున్నాను. నన్ను ఇన్ని తిప్పలు పెట్టావే అంటూ తాళిని తెంపబోతూ, ఈ పాపం నాకెందుకులే, తెంచుకుంటావు ఉంచుకుంటావు నీ ఇష్టం, నా పేరు మాత్రం చెప్పకు, ఈ తాళి తీసి వేరే పెళ్లి చేసుకో, నాకు అభ్యంతరం లేదు, జాలి నటిస్తున్నట్టుగా అన్నాడు ఇషాన్. ఇషు, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? మతిపోయిన దానిలా అంది. ఇంత చెప్పినా నీకు ఇంకా నమ్మబుద్ధి కావడం లేదా? అయినా నిన్న భార్యకి ఎలా స్వీకరిస్తాననుకున్నా? నా అంతస్తేంటి, నీ అంతస్తేంటి, కులం మతం ఏం తెలియదు, నువ్వు నాకు దేనిలోనూ సాటరావు. ప్రేమించడానికి అందం ఒక్కటే సరిపోతుంది, కానీ పెళ్ళికి మాత్రం కులం, గోత్రం, ఆస్తి, అంతస్తు, వంశం, పరువు, మర్యాద, కుటుంబ గౌరవం ఇవన్నీ కావాలి. నేను నీలా మధ్యతరగతి వాడిని కాదు.
ఐఎమ్ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్. నీ గురించి ఇలా నటించాల్సి వచ్చిందంతే. లేకపోతే ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్లో నేనుండడం ఏంటి? నీకోసం ఎన్ని వేషాలు వేయాల్సి వచ్చింది. వైజాగ్ రోడ్ల మీద నిరుద్యోగిగా తిప్పించావు. నా దగ్గర వేల మంది పనిచేస్తున్నారు. అలాంటి నాకు జాబ్ కోసం తిరగాల్సిన గతి పట్టించావు. చిటిక వేస్తే నా కాళ్ళ దగ్గరకు అన్నీ వస్తాయి. మరి నీ స్థాయి ఏంటో నీకు తెలుసు. అందరాని చందమామని నేను. నువ్వెప్పటికీ నన్ను అందుకోలేవు. కాబట్టి మై డియర్ హనీ, నా భార్య స్థానాన్ని పొందాలని ఆశపడకు. నన్ను మర్చిపోయి నీ స్థాయికి తగ్గట్టుగా ఏ తలకమాసిన వెధవనో పెళ్లి చేసుకో. నీ అందాన్ని చూసి ఎవడో ఒకడు చేసుకోకపోలే, బాధపడకు. ఒక్కటి మాత్రం చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నీ అందంతో నాకు పిచ్చెక్కించావు. నాకు నిద్ర పట్టలేదంటే నమ్ము. ఏం స్ట్రక్చరే నీది. అద్భుతమైన అందం నీదంటూ పైనుంచి కింద వరకు ఆమెను చూస్తూ రాత్రి నాకు స్వర్గాన్ని చూపించావు. జన్మలో నీతో అనుభవం మర్చిపోలేనంటూ పిచ్చి పిచ్చిగా వాగాడు ఇషాన్. అతని మాటలకు అమృతవర్షిని వెర్రిదానిలో అతని వైపు చూస్తుండిపోయింది. అతను చేసిన మోసాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఏడుద్దామన్నా ఏడుపు రావడం లేదు. షాక్, డీప్ షాక్కి గురైంది. నువ్వు కోలుకోవాలంటే చాలా సమయం పడుతుంది కానీ వెళ్ళు అంటూ ఆమెను బయటకు తోసి తన దాన్ని తాను వెళ్ళిపోయాడు ఇషాన్. మరి ఇప్పుడు అమృతవర్షిని పరిస్థితి ఏంటి? ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.